Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. AP PG Set 2024 ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నేను 2022 పేపర్ 23 పేపర్ రెండు చేద్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ ఏపీ ఇదైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే పేపర్ ఏపీ పీజీ సెట్ 2022. సో ఏపీ పీజీ సెట్ 2021 పేపర్ అయితే కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆల్రెడీ మన యూట్యూబ్ లో 2 పార్ట్స్ గా వీడియోస్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2. దెన్ 2022 పేపర్ 2023 పేపర్ 23 పేపర్ నేను పార్ట్ 1 వీడియో ఒకటి చేసిన, మిగిలిన వీడియోస్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. ఈ 2022 పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. సో దీన్ని కూడా ఒక 3 to 4 పార్ట్స్ అట్లా చేసుకొని ఒక 1 to 25 క్వశ్చన్స్ అట్లా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మనకి వీడియో చాలా లెంతీ అయిపోతుంది, ఎడిట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని చేస్తా. దీంతో పాటు సిపి గెట్ పేపర్ కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, తెలంగాణ దాంట్లోవి మీకు చాలా క్వశ్చన్స్ అయిపోతాయి. ఆల్రెడీ 3 పేపర్స్ అయితే 300 అయిపోతాయి. దాంట్లో ఆల్రెడీ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన 500 అయిపోతాయి. 2023 పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. టోటల్ రఫ్గా 500-600 క్వశ్చన్స్ అయితే మీకు అయితే ఇంకా మీకు కావాలంటే కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే నేను ఏపీ పీజీ సెట్ 2022 పేపర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో క్వశ్చన్ నెంబర్ 1, మెగ్నీషియం రియాక్ట్స్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ ద. సో మెగ్నీషియం నైట్రైడ్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 Mg2N2, ఆప్షన్ 3 Mg3N2, ఆప్షన్ 4 Mg4N3. సో మెగ్నీషియం రియాక్ట్స్ విత్ నైట్రోజన్, ఇట్ ఫార్మ్స్, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మెగ్నీషియం ఎప్పుడైనా సో నైట్రోజన్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటాడు. జనరల్గా అయితే మనం ఏం చెప్తామంటే Mg3N2 మెగ్నీషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 3 మోల్స్ తీసుకుందాం. సో Mg3N2 రాయండి డైరెక్ట్. ఇదైతే డైరెక్ట్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు, Mg3N2. దీన్ని ఒకవేళ మీరు ఫర్దర్గా హైడ్రాలసిస్ చేస్తే ఇది మన ఆన్సర్ అయితే Mg3N2. ఆప్షన్ 3 వచ్చేసి ఆప్షన్ 3 ఆన్సర్. సో దీన్ని ఫర్దర్గా హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ కలర్లెస్ గ్యాస్ ఫామ్ అవుతుంది. కలర్లెస్ గ్యాస్ ఏంది, అమోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. కలర్లెస్ అమోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది 3 మోల్స్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 2 మోల్స్ కలర్లెస్ అమోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. మనకి ఇది క్వశ్చన్. సో మెగ్నీషియం ఎప్పుడైనా నైట్రోజన్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, Mg3N2. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. What is the question number 2? In beryllium hydride BeH2 the bonding is described as. So options వచ్చేసి 3 center 3 electron bond, 3 center 2 electron bond, 4 center 2 electron bond and 2 center 2 electron bond. ఇట్లా 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బెరీలియం హైడ్రైడ్ అనేది BeH2, ఇది జనరల్ గా పాలిమరిక్ హైడ్రైడ్. సో BeH2 టేకిన్ N టైమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది పాలిమరిక్ హైడ్రైడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి సాలిడ్స్ అండి, సాలిడ్స్. ఈ స్ట్రక్చర్స్ అనేవి సిమిలర్ గా మన డైబోరియన్ స్ట్రక్చర్ ని పోలి ఉంటాయి. B2H6 డైబోరియన్ తెలుసు కదా, బనానా బాండ్ ఉంటుంది, 3 center 2 electron బాండ్స్ అంటాం. సో ఈ BeH2 ని ఎట్లా రాస్తారంటే ఇక్కడ మనం బెరీలియం హైడ్రైడ్ అగైన్ బెరీలియం, ఇది ఒక పాలిమర్ అన్నట్టు, ఇలా పాలిమర్ లాగా రాసుకొని ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది. ఇది ఒక N టైమ్స్ పాలిమర్ అంటాం కాబట్టి ఇది 3 center 2 electron బాండ్, దీన్ని బనానా బాండ్ అంటాం B2H6 లో. ఇది కూడా సేమ్ దాని స్ట్రక్చర్ నే పోలి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 3 center 2 electron బాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. So according to Vesper theory, the structure of IF7 is option 1 octahedral, option 2 tetrahedral, trigonal pyramidal, option 4 pentagonal bipyramidal. Vesper theory ప్రకారం IF7 అనేది జామెట్రీ అడుగుతాడు. IF7 ఐది వ్యాలెన్సీ ఎంత రాసుకోండి. ఒకటి ఆల్రెడీ మీకు హైబ్రిడైజేషన్ ఇంతకుముందు కూడా వీడియోస్ లో చాలా చెప్పాను క్వశ్చన్స్. 1 2 3 4 5 6 7. సో అయోడిన్ రాసుకోండి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రాసుకున్న తర్వాత ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి, 1 2 3 4 5
6 7 ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో ఎన్ని బాండ్స్ అన్నట్టు? హైబ్రిడైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇందులో లోన్ పేర్స్ ఏం లేవు కాబట్టి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 ఉంటే ఏం చెప్పొచ్చు? sp3d3 కంటిన్యూ చేయాలి. sp d రాసిన తర్వాత p లో మ్యాక్సిమం 3, d లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 వచ్చిన కాబట్టి 1 + 3 4 + 3 7. sp3d3 అంటే ఏ జామెట్రీ అన్నట్టు? పెంటగోనల్ బై పిరమిడల్ జామెట్రీ. స్ట్రక్చర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది పెంటగోనల్ స్ట్రక్చర్. మధ్యలో ఐడిన్ రాసుకోండి. ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ కూడా ఒకటి. ప్రతి రింగ్ దగ్గర ఒకటి ఉంటుందండి. పెంటగోనల్ బై పిరమిడల్ IF7. కంపల్సరీ హైబ్రిడైజేషన్ మీద క్వశ్చన్ లేకుండా అయితే ఈ పేపర్ అయితే ఉండదు. ఏపీపీజీ సెట్ కానీ సిపి గెట్ కానీ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా అయితే పేపర్ జామెట్రీ గురించి అయితే అడగాల్సింది. జామెట్రీ కానీ హైబ్రిడైజేషన్ కానీ అడగాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దట్? క్వశ్చన్ నెంబర్ 4 ఏంటిది? హీటింగ్ ఆఫ్ డైబోరేన్ విత్ అమోనియా ఎట్ 473 kelvins ఈజ్ ఆప్షన్ 1 B2N2H3, ఆప్షన్ 2 B3N3H6, ఆప్షన్ 3 BNH3, ఆప్షన్ 4 none of these. సో హీటింగ్ ఆఫ్ డైబోరేన్ విత్ అమోనియా 473 Kelvin దగ్గర ఏందనేది క్వశ్చన్ అడుగుతుంది మనకి. ఇదైతే ఏం లేదు, సింపుల్గా డైబోరేన్ అంటే ఏంది? B2H6 when reacts with ammonia. లెట్స్ సే నేను 2 moles ఆఫ్ అమోనియా తీసుకుంటున్నా. ఎట్ లో టెంపరేచర్ దగ్గర ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎట్ లో టెంపరేచర్ B2H6 reacts with ammonia, it forms the addition product. Addition product is B2H6 2NH3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. B2H6 2NH3 ఎలా రాసుకోవచ్చు? B2H6 అంటే జనరల్ గా BH3 ఇంకో BH3. సో దీన్ని ఇలా రాసుకోండి. డైరెక్ట్ NH3 ఇక్కడ రాసుకోండి. 2 times కాబట్టి 2 times రాసుకోండి. ఇందులో ఒక BH3 ఇక్కడ రాసుకోండి. BH3 బదులు నేను ఏం చేస్తున్నా అంటే BH2 రాస్తున్నా. ఇక్కడ మిగిలిన దాంట్లో ఇక్కడ BH3 దాంట్లో ఆ H ఇక్కడ కలిపేసి BH4- ఇది ప్లస్ లాగా అయానిక్ ఫామ్ లో రాసుకోవచ్చు అన్నట్టు. ఇది ఎడిషన్ ప్రోడక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ B2H6 2NH3 ఎట్ మనకి వాడు ఏమన్నాడు అక్కడ? 473 kelvins అన్నాడు. 473 kelvins అంటే 0 degrees అంటే ఎన్ని కెల్విన్స్? 273 kelvins ప్లస్ 200 degrees కలిపితే 200 కలిపితే ఏమవుతుంది? 473. సో అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఎట్ 473 kelvins నథింగ్ బట్ 200 degrees. 473 kelvins ఆర్ 200 degrees టెంపరేచర్ దగ్గర వచ్చిన ఎడిషన్ ప్రోడక్ట్ అనేది B2H6 2NH3 it gives to at 200 degrees temperature దగ్గర it gives to B3N3H6. B3N3H6 దీని పేరు బోరజోల్ అంటాం. బోరజోల్ లేదా ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్ట్రక్చర్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద బెంజిన్. B3N3H6 very similar to the benzene. You can also like draw the structure of this one. B3N3H6. So write alternating B, then nitrogen, then B, then nitrogen. So put double bond in between B and write hydrogen, 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 hydrogen. This is also called inorganic benzene. This is also called as inorganic benzene because benzene structure is already we know. Benzene is same like C6H6 C double bond C. It is same like C double bond C double bond C. Hydrogen, hydrogen, hydrogen. Both are looking similar. దీన్ని మనం బోరజోల్ అనే అంటాం. బోరజోల్ ఇనార్గానిక్ బెంజిన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇనార్గానిక్ బెంజిన్? ఆప్షన్స్ ఇస్తాడు ఎగ్జామ్ లో రేపు. B3N3H6. అలా కాకుండా ఇప్పుడు సేమ్ మనం తీసుకున్న ఒకవేళ B2H6 ప్లస్ అమోనియా తీసుకొని ఎక్సెస్ అమోనియా వేస్తే మాత్రం బోరాన్ నైట్రైడ్ ఫామ్ అవుతుంది Bn. మనకు ఆప్షన్ మాత్రం ఇంతకుముందు అక్కడికి ఆగిపోయింది. B2H6 reacts with NH3, it forms the borajole. అక్కడికి అయిపోయింది. 473
కెల్విన్స్, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ మెన్షన్ చేసిండు. ఒకవేళ ఈ కండిషన్ ఇస్తే మాత్రం బోరాన్ నైట్రైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇన్సులేటర్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్సులేటర్. దిస్ స్ట్రక్చర్ ఈస్ రిసెంబుల్స్ విత్ ద గ్రాఫైట్ స్ట్రక్చర్. బోరాన్ నైట్రైడ్ ఈస్ స్ట్రక్చర్ ఈస్ రిసెంబుల్స్ విత్ ద గ్రాఫైట్ అండ్ దాంట్లో సేమ్ sp2 బాండ్స్ ఉంటాయి, sp2 ఉంటాయి గ్రాఫైట్ లో. ఇది ఇంపార్టెంట్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్. ఈ మోడల్ అడగవచ్చు కొంచెం డైరెక్ట్. Bn టేకెన్ x టైమ్స్ ఈజ్ ఏ కండక్టర్, ఇన్సులేటర్, అట్లా ఒక క్వశ్చన్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Aryl lithium reacts with CO2 to give. Aryl lithium, question number 5, right? Aryl lithium is same like, aryl means I am taking RLI, you can take. Reacts with CO2, C double bond O, reacts with. సేమ్ ఇది మన గ్రిగ్నార్డ్ రియేజెంట్ లో సేమ్ RMGX తీసుకుంటాం కదా, RMGX CO2 తీసుకుంటే మనకి యాసిడ్స్ అట్లా ఫామ్ అవుతాయి కదా. సేమ్ R- తీసుకొని సేమ్ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడేమో ఆల్కహాల్స్ వస్తాయి, కీటోన్స్ తీసుకుంటేనేమో సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. సేమ్ ఇది తీసుకున్నప్పుడు C double bond O తీసుకున్నప్పుడు R- బై ఇక్కడ అటాక్ అవుతుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. అప్పుడు ఏం రాస్తావు, RC double bond O రాస్తావు, H చేస్తావు. సో RCOOH లాగా రాస్తావు. సో ఇది మనకు మాత్రం RC double bond O- అన్నప్పుడు మనకి ఇక్కడ RMGX కదా, RCOO- అని రాస్తావు. ఇక్కడ R- C double bond O- అండ్ ఇక్కడ Li వచ్చేస్తుంది. సేమ్ దీంట్లో కూడా Li తీసుకొని వేస్తే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఫామ్ అవుతాయి. మనకి ఆప్షన్స్ అయితే కీటోన్ అని ఇచ్చిండు, మన కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఫామ్ అవుతాయి RMGX తీసుకుంటే. సేమ్ క్వశ్చన్ నెంబర్ 7లోకి వెళ్ళిపోదు. మీరు ఒకసారి చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. కొన్ని కీ అయితే రాంగ్ ఇచ్చాడు, నేను కొన్ని నాకు ఐడియా ఉన్న వరకు అయితే చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 6. Tetraethyl lead in petrol acts as a. Tetraethyl lead in petrol acts as a. Options: oxidizing agent, option 2 knocking agent, 3 anti-knocking agent, reducing agent. Tetraethyl lead అనేది ఏందని అడుగుతున్నాడు. సో tetraethyl lead అనేది యాంటీ నాకింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తాము. C2H5Cl 4 moles తీసుకోండి. దీనికి మనము సోడియం అండ్ లెడ్ అలాయ్ తీసుకోండి, PNaPb. ఇదంతా మీకు రియాక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ అది యాంటీ నాకింగ్ ఏజెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. టెట్రాఇథైల్ లెడ్, టెల్ అని కూడా అంటాం అన్నట్టు షార్ట్ కట్ లో. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, టెట్రాఇథైల్ కాబట్టి C2H5 టేకెన్ 4 times తీసుకోండి. ఇందులో C2H5 టేకెన్ 4 times తీసుకొని లెడ్, టెట్రాఇథైల్ లెడ్ వచ్చింది ప్లస్. ఇంకా మిగిలింది ఏముంది, 4 moles NaCl. ఇక్కడ 4 moles NaCl, 3 moles లెడ్ మిలుగుద్ది. ఆల్రెడీ 1 mole పోయింది కాబట్టి 3 moles లెడ్ మిలుగుద్ది. సో ఇదంతా ఎందుకు యూజ్ చేస్తామంటే మనము N-octane అనే దాంట్లో, డీజిల్ దాంట్లో, గ్యాసోలిన్ లో దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి దీన్ని యాంటీ నాకింగ్ ఏజెంట్ ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ లెడ్ వల్ల మనకి పొల్యూషన్ కూడా జరుగుతుంది, ఈ ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అయ్యి పొల్యూషన్ కూడా జరుగుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం మనం. ఓకే ఫైన్. Question number 7. Which one of the following metal ion is not colored? So colored ఉన్నవి కలర్ లేనివి ఏందని అడుగుతుండ్రు. ఆప్షన్స్, ఆప్షన్ 1 వచ్చి వెనడియం +3. ఆప్షన్స్ రాస్తున్నా, వెనడియం +3, నెక్స్ట్ జింక్ +2, టైటానియం +3, కాపర్ +2. స్కాండియం, టైటానియం, వెనడియం అటామ్. సో టోటల్ 23. దీన్ని ఇట్లా రాసుకోండి, D3S2. సో దీని జింక్ ఎంత, 30, D10S2. కామన్ ఫస్ట్ అటామిక్ డైరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. టైటానియం 22, D2S2 రాస్తాం. నెక్స్ట్ కాపర్ ఏంది 20, ఇది 22 కదా, D2S2. ఇట్లా క్రాస్గా రాస్తాం మనం, ఇట్లా D10, ఇట్లా ఇది 30 కాబట్టి 10S2 రాస్తాం, D2S2 రాస్తాం. కాపర్ ఎంత 29 కదా, ఇది స్పెషల్ కేసు కదా, తెలుసు కదా, D10S1 అని రాస్తాం మనం. అటామిక్ స్టేట్, అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేట్. సో ఇందులో 3 ఎలక్ట్రాన్ తీసేయాలి, ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 1 పోతే ఎన్ని ఉంటాయి, D2. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఉన్నాయి, కాబట్టి ఇది కలర్డ్ ఏ. ఇందులో జింక్ +2 అన్నాడు, ఈ 2 పోతే D10. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, లేవు, కాబట్టి ఇది కలర్ లెస్. ఇందులో T3 అంటే ఇందులో D1 మిలుగుద్ది,
ఇందులో D9 మిగులుతుంది. ఒకటి ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతే D9 ఉంటుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు, ఇందులో కలర్ చూపించేది ఏంటంటే ఇవన్నీ కలర్ చూపిస్తే ఇది ఒక్కటే చూపించేది కాబట్టి ఆప్షన్ ఏంది, ఇదే ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ question number 8. Which of the following transition metals exhibits the highest oxidation state? Option 1 osmium, option 2 palladium, option 3 chromium, option 4 manganese. So highest oxidation state in transition metals లో చూపించేది ఒకటి అక్కడ గుర్తుపెట్టుకోండి, రుథీనియం అండ్ ఆస్మియం. రుథీనియం అండ్ ఆస్మియం +8 ని చూపిస్తాయి, మ్యాంగనీస్ +7 ని చూపిస్తుంది, క్రోమియం +6 ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఏంటంటే మనకి +8. ఆన్సర్ డైరెక్ట్ బిట్. ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Which of the following is highly basic hydroxide? Lanthanum OH taken 2 times, Presidium OH taken 3 times. Actually ఇవన్నీ 3 times ఉండాలి, అక్కడ మేబీ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. Lanthanum OH taken 3 times ఉంటుంది. సో Neodymium OH taken 3 times, Lutetium OH taken 3 times. Lanthanum to lutetium ఏమైతుంది, లాంథనమ్ యాక్టినైడ్స్, ఇవన్నీ లాంథనైడ్స్. లాంథనమ్, సీరియం, ప్రొసియోడియం, నియోడియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హార్మియం, ఎర్బియం, థూల్మియం, ఈటర్బియం, లుటీషియం. సో ఇట్లా 14 ఉంటాయి మొత్తం. సో ఇట్లా పైనుంచి కింది పోయే కొద్ది లాంథనమ్ టు లుటీషియం ఏమైతుందంటే సైజ్ తగ్గుద్ది అన్నట్టు, సైజ్ తగ్గుద్ది. సో ఇప్పుడు ఏం చెప్తాం, లాంథనమ్ ఫస్ట్ వాట్ ఇస్ మీన్ బై బేసిసిటీ. బేసిసిటీ అంటే డిఫరెంట్ డెఫినేషన్ చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, అర్హీనియస్ థియరీ ప్రకారం చెప్పొచ్చు, బ్రౌన్స్టెడ్ థియరీ ప్రకారం చెప్పొచ్చు. అర్హీనియస్ థియరీ ప్రకారం చెప్తే ఏమైతుంది, విచ్ రిలీజెస్ OH మైనస్ ఇస్ కాల్డ్ ద బేస్. అదే బ్రౌన్స్టెడ్ థియరీ ప్రకారం చెప్తే విచ్ ఎక్సెప్ట్స్ ద H+ అయాన్ ఇస్ కాల్డ్ ద బేస్. అండ్ లూయిస్ యాసిడ్ థియరీ ప్రకారం చెప్తే విచ్ డొనేట్స్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ ద బేస్ అని చెప్పి చెప్తాం అన్నట్టు. సో ఇట్లా డిఫరెంట్ డెఫినేషన్స్. సో దీంట్లో మనకి ఇచ్చింది లాంథనమ్ OH టేకెన్ 3 times. సో అంటే ఇక్కడ ఏం చెప్తుండ్రు, పైనుంచి కిందికి సైజ్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది లాంథనమ్ హైడ్రాక్సైడ్ ఇట్లా తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ రెండింటికి ఇట్లా ఉంటే ఇట్లా సింపుల్గా ఇట్లా చెప్పొచ్చు. ఇక్కడ ఈజీగా బ్రేక్ చేయొచ్చు, ఇక్కడ కొంచెం డిఫికల్ట్. సో ఇక్కడ లాంథనమ్ అనేది పైనుంచి కిందికి ఏమైంది, బేసిసిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి లాంథనమ్ OH టేకెన్ 3 times అనేది మోర్ బేసిక్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Nd+3, neodymium +3 is red in color. The ion with identical color is gadolinium +3, erbium +3, thallium +3, dysprosium +3. దీనికి మీకు ఒక ట్రిక్ అయితే నేను చెప్తా. ఫస్ట్ అన్ని ఒకటి మీరు ఏం చేయంటే లాంథనైడ్స్ మొత్తం బైకాట్ చేయండి. లాంథనం, సీరియం, ప్రొసియోడియం, నియోడియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హాల్మియం, ఎర్బియం, థూల్మియం, ఇటర్బియం, లుటీషియం. ఇట్లా రాసిన తర్వాత అన్నిటికీ +3 పెట్టుకోండి. +3 పెట్టేసుకోండి అన్నిటికీ. గెడలోనియం ఏంటంటే F7 అంటాడు. ఒక్కోసారి డైరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ F7, డైరెక్ట్లీ గెడలోనియం +3 ఆన్సర్. డైరెక్ట్ ఇట్లా కూడా గుర్తుపెట్టుకొని చెప్పొచ్చు ఆన్సర్స్. ఇది కూడా అడిగింది చాలా సార్లు ఎగ్జామ్లో. గెడలోనియం +3 F7. సో రాసుకోండి, F1, F2, F3, F4, F5, F6, F7, ఇది F0, F8, F9, F10, F11, F12, F13, F14. సో మీకు ఒక ట్రిక్ ఎట్లా చెప్తుంటే గెడలోనియం +3లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రకారం చెప్తే 7.9 వస్తుంది, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్. దీన్ని ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ చెప్తాం, అదంతా హైయర్ లెవెల్, మీకు అవసరం లేదు. కానీ సో కలర్ పరంగా చూస్తే ఇది F7 అనేది కలర్లెస్. సో గెడలోనియం +3 ఈజ్ కలర్లెస్. సో తర్వాత 2 పక్కకి కలపండి, తర్వాత 2 కలపండి, నెక్స్ట్ ఈ 2 కలపండి, ఈ 2 కలపండి, ఇవి కలపండి, ఈ 2 కలపండి,
ఇవి రెండు కలపండి. సో ఇవి రెండు, దీనికి ఒక కోడ్ అయితే నేను పెట్టుకున్నా, P2YPLG. ఇది నేను పెట్టుకున్న కోడ్. P2 అంటే ఫస్ట్ది. ఇదైతే కలర్లెస్ అని తెలిసిపోయింది. ఈ రెండింటి పేరు ఉంది. ఇది P2 అంటే పేల్ పింక్. నెక్స్ట్ Y yellow కలర్. నెక్స్ట్ P పింక్ కలర్. నెక్స్ట్ ఇది లిలాక్. నెక్స్ట్ లిలాక్ నథింగ్ బట్ లైట్ పింక్ ఉంటుందండి లిలాక్. నెక్స్ట్ G మీన్స్ గ్రీన్. ఇవి గ్రీన్ కలర్. కొన్ని బుక్స్లో నియోడియం+3 అనేది డైరెక్ట్ పింక్ అంటాడు, ఒక్కోసారి లైట్ పింక్ అంటాడు, ఒక్కోసారి లిలాక్ అంటాడు. మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మాత్రం నియోడియం+3 అనేది రెడ్ కలర్ ఉంది. సో కలర్ గురించి వదిలేయండి. నియోడియం+3 దేనికి మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఎర్బియం+3. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఎర్బియం+3 అవుతుంది. అలా కాకుండా ఒకసారి ఇది ఇస్తాడు, దీనికి మ్యాచ్ అయ్యే కలర్ ఏంది అంటాడు. మీ కలర్ పేరు తెలిసినా తెలియకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ కాన్సెప్ట్ మెథడ్ అన్నట్టు. ఇక్కడ డీప్గా చెప్పొచ్చు, కానీ ఇక్కడే చాలా టైం అయిపోతుంది. ఒక క్వశ్చన్ డిస్కస్ చేయాలంటే పావు గంట, అర్ధ గంట కూడా డిస్కస్ చేయొచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఇంకా దాన్ని ఎడిట్ చేయడానికి చాలా ట్రబుల్ అవుతుంది. ఇంకా దానికి ఎడిట్ చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ అని అడుగుతుండు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? యార్సెనిక్, గ్యాలియం, జర్మేనియం, ఇండియం అని ఇచ్చిండు. సో ఫస్ట్ రాసుకోండి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఇట్లా ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇది థర్డ్ బి, థర్డ్ ఏ, 4A ఇట్లా వస్తుంది కదా మనకి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నెక్స్ట్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పోలోనియం. ఎప్పుడైనా సెమీ కండక్టర్స్ ఈ గ్రూప్లో ఇవి సెమీ కండక్టర్స్ అని చెప్తాం, ఎందుకంటే ఇవి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్. సిలికాన్ అండ్ జర్మేనియం. సో ఫస్ట్ మనకి మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఉండే ప్రాపర్టీస్ని మెటలాయిడ్స్ అంటాం. ఇందులో మెటలాయిడ్స్ ఏముంటాయి మామూలుగా? అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, సో సిలికాన్, జర్మేనియం, ఇక్కడ వచ్చి టెలూరియం ఉంటుంది, ఇక్కడ యార్సెనిక్, యాంటిమోనీ ఇట్లా ఉంటుంది అన్నట్టు సిరీస్ మనకి. సో ఈ మెటలాయిడ్స్ ఏం చేస్తాయంటే మామూలుగా ఇవి సెమీ కండక్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏం చెప్తా అంటే నేను, ఇందులో P టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది, N టైప్ సెమీ కండక్టర్, టూ టైప్స్ ఉంటాయి, P టైప్, N టైప్. ఒకవేళ నెక్స్ట్ ఈ బోరాన్ గ్రూప్ థర్డ్ ఏ గ్రూప్ అని కూడా అడుగుతాడు. థర్డ్ ఏ గ్రూప్ ఈజ్ డోప్డ్ విత్ ద సిలికాన్ ఆర్ జర్మేనియం, ఇట్ ఫార్మ్స్ ద P టైప్ సెమీ కండక్టర్. అప్పుడు హోల్స్ ఫామ్ అయితే. అదే ఒకవేళ ఈ ఫాస్ఫరస్, యార్సెనిక్ కానీ ఇవి వీటితో డోప్ చేస్తే, ఇదేంది 5th ఏ గ్రూప్, వీటితో డోప్ చేస్తే వచ్చేది N టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇది మీరు డీప్గా ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు చేసిన సిపి గెట్ ఆ వీడియోస్, ఈ వీడియోస్లో ఇవన్నీ చేసిన, మీరైతే క్వశ్చన్స్ అయితే చూసుకోండి ఒకసారి. సింపుల్ కాన్సెప్ట్ అయితే ఈజీ. సెమీ కండక్టర్ ఏదన్నాడు, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. The EAN of Fe2CO9, Fe2CO taken 9. EAN ఏందని అడుగుతుండ్రు. EAN అంటే ఏంటిది? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో ఆప్షన్ 1 36, 34, 46, 54. సో EAN ఆఫ్ Fe2CO taken 9 times. ఇందులో నుంచి ఇంకొక వచ్చేది, ఇంకా జనరల్గా వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే Fe రాస్తారు. ఇందులో ఒక మెటల్ బాండ్ ఉంటుంది. దీంట్లో ఎన్ని CO బ్రిడ్జింగ్ లిగాండ్స్ ఉంటాయని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి CO బ్రిడ్జింగ్. సో ఇప్పుడు చూద్దాం మనం. ఐరన్ ది వ్యాలెన్సీ ఎంత? D6S2. టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఐరన్లో. సో ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 2 × 8 ఎంత? 16 అయిపోయింది. 2 ఐరన్స్ ఉన్నాయి, ఒక్కదానికి 8. సో 2 × 8 16. సో ఈచ్ లిగాండ్ డొనేట్స్ 2 ఎలక్ట్రాన్స్. 9 × 2 = 18. సో మన దగ్గర 9 ఉన్నాయి. ఈచ్ డొనేట్స్ 2 ఎలక్ట్రాన్స్. 9 × 2 = 18. అండ్ ఒక మెటల్ బాండ్ ఉంది మన దగ్గర. ఒక మెటల్ బాండ్ డొనేట్స్
2 electrons, because ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, 2 electrons. సో 18 plus 2 ఎంత 20, 20 plus 16 36. సో ఇది EAN ఎంత అండి 36 అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ EAN మీద జనరల్గా అడుగుతాడు, ఏవే ఉంటాయని చెప్పేసి చాలా ఉంటాయి, Fe3CO12 అని, ఇవన్నీ కూడా EAN ఫాలో అయితే ఒబే చేస్తాయి. EAN అంటే నథింగ్ కూడా 18 electron రూల్ అన్నట్టు. 18 electron రూల్లో 18 to 36. ఇది EAN ఫాలో అవుతుందా లేదా అంటాడు మామూలుగా. 18 electron రూల్ ఫాలో అవుతుంది. ఇది ఇప్పుడు అడిగింది అయితే మనకి EAN అడిగిండు జనరల్గా. ఈ EAN లా ఇట్లా కూడా చెప్పొచ్చు, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే టోటల్ యాక్చువల్లీ మనం ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది 18 electron రూల్, ఆ రూల్ సేమ్ ఉన్నప్పుడు. సో లెట్స్ సే ఐరన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఐరన్ ఎంత ఒకటి 26 కదా, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ తీసుకొని చెప్తాడు అన్నట్టు. అటామిక్ నెంబర్ తీసుకొని కూడా చెప్తాడు, ఇట్లా కూడా చేయొచ్చు అన్నట్టు. ఎట్లా చేసినా సేమ్ వస్తుంది మనకి. సో అట్లా తీసుకొని చేద్దామంటే చేద్దాం. మరి EAN అయితే జనరల్గా ఇట్లా చేస్తాం మనం. అది ఇంతకుముందు చేసింది 18 electron కాన్సెప్ట్ అయితే ఇప్పుడు EAN లో 26 కదా ఐరన్, 26 into 2 irons ఉన్నాయి. ఎంత జనరల్గా EAN కి ఒక ఫార్ములా ఉంటుందండి మనకి. ఏది సిడ్జ్విక్ థియరీ తర్వాత సిడ్జ్విక్ థియరీనే, వెర్నర్ థియరీ తర్వాత సిడ్జ్విక్ థియరీ వస్తుంది. సిడ్జ్విక్ థియరీలో EAN ఉంటుంది. ఏంటిది అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 into లైగాండ్స్ నెంబర్ అని ఉంటుంది. సో దాని ప్రకారం చేసినా కానీ వస్తుంది. ఇంతకుముందు మనం చేసింది 18 electron నోవే చేసేది ఆటోమేటిక్ ఇది ఫాలో అవుతుంది. సో అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ నెంబర్ 26 కదా ఐరన్ది, 26 into 2 52 వచ్చినాయి. అండ్ ఆక్సిడేషన్ స్టేట్ 0 ప్లస్ 2 into ఎంత లైగాండ్స్ 9 ఉన్నాయి 18. సో 70 వచ్చినాయి. 70 ప్లస్ నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, 72 టోటల్. ఇక్కడ రాసుకోవచ్చు మనం, టోటల్ 72 వస్తాయి. 72 వచ్చిన తర్వాత 72/2 చేస్తావు, 2 మెటల్స్ ఉన్నాయి కాబట్టి 36 వస్తుంది అని చెప్పొచ్చు అన్నట్టు. ఇట్లా కూడా చేయొచ్చు. జనరల్గా ఇంతకుముందు చెప్పింది అయితే ఈజీగా ఫాలో అవ్వండి, ఈజీ ఉంటుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. Pentadienyl magnesium bromide reacts with FeCl2 in presence of ether to yield. ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ తప్ప అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, Fe2C2H5 taken 2 times. దీనికి రాంగ్, అసలు క్వశ్చనే రాంగ్, ఆప్షన్సే కరెక్ట్ కాదు అండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కాదు, క్వశ్చన్లో సైక్లోపెంటాడైనైల్ అని మెన్షన్ చేయాలి క్వశ్చన్లో. అందుకనే సైక్లోపెంటాడైనైల్ అంటే C5H5 వస్తుంది. అండ్ ఇక్కడ పెంటాడైనైల్ అన్నాడు. సరే పెంటాడైనైల్ అన్నాడు, ఓపెన్ చేయని అనుకుందాం పోనీ. సో ఆప్షన్స్లో మాత్రం C5H5 లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఆబ్జెక్షన్ చేస్తే అందరికి మార్క్స్ కలుస్తాయి. కానీ ప్రిలిమినరీ కీలో ఏమి ఇచ్చిండంటే FeC2H5 టేకెన్ 2 times అని ఇచ్చిండు కదా, అక్కడ C2 బదులు C5 అని పడాలి. ఇట్లా C5H5 ఆప్షన్ ఇది కరెక్ట్ అని ఇచ్చిండు కదా, దీని బదులు ఇది పడాలన్నట్టు. కాబట్టి ఇది ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళకి అయితే మార్క్స్ కలుస్తాయి. ఇది ఎందుకంటే ఇది ప్రిలిమినరీ కీనే, కాకపోతే నేను మీకు రియాక్షన్ అయితే రాసి చూపిస్తాను. అక్కడ ఏమన్నాడు, C5H5Br, C5H5 ఏమన్నాడు, పెంటాడైనైల్ మెగ్నీషియం, సైక్లోపెంటాడైనైల్ మెగ్నీషియం బ్రోమైడ్ కదా. సో మెగ్నీషియం బ్రోమైడ్ 2 moles తీసుకోండి. ఇక్కడ FeCl2 తోటి రియాక్ట్ అయింది, ఫెర్రస్ క్లోరైడ్ తోటి రియాక్ట్ అయితే ఈ FeC5H5 టేకెన్ ఇది కలిసిపోయి ఏమైతుంది, FeC5H5 టేకెన్ 2 times ప్లస్ మనకి ఇంకేమొస్తుంది అడిషనల్ గా 2 mgBr, మిగిలింది ఏముంది 2 mgBr, ఇక్కడ Cl కాబట్టి 2 mgBrCl అని రాసుకోండి. ఇది మన ప్రోడక్ట్ అన్నట్టు. ఆప్షన్స్ లో ఇది C5 బదులు C2 ఉంది కాబట్టి ఇది కీ అనేది రాంగ్. యాక్చువల్ ఆన్సర్ అయితే ఇది C2 బదులు C5 ఉండాలి. దీన్ని పెరోసిన్ అంటాం, తెలుసు కదా. పెరోసిన్ ఇది శాండ్విచ్ స్ట్రక్చర్. సో ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్ వచ్చేసి. దీంట్లో మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి ఏది సేమ్ లో ఉన్నప్పుడు స్టాగ్డా, ఎక్లిప్స్డా, ఇవంతా మళ్ళీ వేరే ఉంటుంది స్టోరీ.
ఒకసారి వీడియో చూద్దాం మనం, రికార్డ్ అవుతుందో లేదో. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఏంది? ఇన్ octahedral FeCN taken 6 times charge -3 complex ion, the number of electron present in T2G and EG orbital respectively. ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ రాసుకోండి. ఆప్షన్స్ వచ్చేసి 6, 0, 5, 0. అంటే దీంట్లో ఏమడుగుతుంటే T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈజీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతా అతనే ఇచ్చాడు క్లియర్గా మనకి. ఆ కాంప్లెక్స్ ఏందో రాసుకోండి. FeCN taken 6 times charge -3. దీని నుంచి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఏంది, ఆక్టహెడ్రల్ తనే ఇచ్చిండు ఆల్రెడీ, క్వశ్చన్లో కూడా మెన్షన్ చేసిండు. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఎఫ్ఈది కనుక్కోవాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా కనుక్కుంటారో తెలుసు కదా. ఆక్సిడేషన్ స్టేట్ ఇది X అనుకోండి, ఈచ్ 6 ఉన్నాయి, ఈచ్ -1ని డొనేట్ చేస్తే టోటల్ ఈజ్ ఈక్వల్ టు -3. X 6 × -1 -6 ఈజ్ ఈక్వల్ టు -3. X ఈజ్ ఈక్వల్ టు -3, -6 ఇడిపోతే +6 అయింది. X ఈజ్ ఈక్వల్ టు +3. ఇక్కడ ఐరన్ ఎంత, +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇది క్లియర్, రైట్. సో ఐరన్ ది ఫస్ట్ అటామిక్ నెంబర్ తెలవాలి. ఇదంతా తెలిసిన ఉపయోగం ఉన్న ఐరన్ అటామిక్ నెంబర్ తెలవాలి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇలాగ చెప్పిన D6S2 లాగా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దీంట్లో 3 ఎలక్ట్రాన్లు తీసేయాలి. ఇలా నుంచి 2, ఇందులో నుంచి 1 తీస్తే D5 వస్తాయి. 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ కింద T2G ఉంటుంది ఆక్టహెడ్రల్ స్ప్లిట్టింగ్లో, కింద T2G రాస్తాం, పైన EG రాస్తాం. రాసిన తర్వాత ఇది చూసుకోవాల్సింది ఏంటి, ఇది స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా చూడాలి. ఇదేం ఫీల్డ్, సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి ఫస్ట్ 1, 2, 3 పైకి వెళ్ళిపోవద్దు. స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే పేర్ చేయాలి. ఇక్కడనే పైకి వెళ్ళిపోతే అది హై స్పిన్ అవుతుంది, వీక్ ఫీల్డ్ అవుతుంది. 1, 2, 3 5 ఎలక్ట్రాన్లు 3 అయిపోయినాయి, 4, 5. సో T2Gలో ఎన్ని ఉన్నాయి, 5 నిండినాయి, ఈజీలో 0 నిండినాయి. కాబట్టి ఆన్సర్ 5, 0. అదే ఒకవేళ అలా కాకుండా ఇక్కడ సైనైడ్ బదులు క్లోరిన్ ఉంది అనుకుందాం, అది వీక్ ఫీల్డ్ అవుతుంది. వీక్ ఫీల్డ్ అయితే ఏం చేస్తావు, 1, 2, 3, 4, 5. ఇందులో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి. ఇట్లాంటిది ఆప్షన్ ఉందా, లేదు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. The hybridization of NiCN taken 4 times charge 0. అసలు ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఎగ్జిస్టే కాదు. NiCN టేకెన్కి ఎప్పుడైనా ఛార్జ్ అనేది జనరల్గా మైనస్ ఏదో ఉంటుంది. సరే దీని ఆక్సిడేషన్ స్టేట్ చేద్దాం మామూలుగా. ఇలా కాకుండా CO ఇవ్వాలి. ఒకవేళ CO ఇస్తే దాని sp3 అవుతుంది మామూలుగా. అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి, చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు దీన్ని ఆక్సిడేషన్ స్టేట్ చేస్తే ఏమైంది, ఇంతకుముందు లాగానే చేద్దాం. X + 4 × -1. ఇయర్ టోటల్ ఈజ్ 0. X ఈజ్ ఈక్వల్ టు, సరే ఇక్కడ రాసుకుంటే ఏమైంది, -4 అడిగిపోతే +4 అవుతుంది. సో X + 4. ఇప్పుడు నికెల్ ఎంత, D10 D8S2 కదా, 4 తీసేయండి, D6 ఫామ్ అవుతుంది. D6ని ఎట్లా ఫిల్అప్ చేస్తాం, ఇక్కడ 1, 2, 3. ఇది కూడా సేమ్ స్ట్రాంగ్ ఫీల్డ్ ఇంతకుముందు లాగానే 4, 5, 6 ఫిల్ చేసినాం. ఇక్కడ ఒకటి ఖాళీ ఉంది, ఇట్లా తీసుకొని కూడా చేయొచ్చు జనరల్గా. ఇది D రాసుకొని ఇది D, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, సో DsP2 స్క్వేర్ ప్లేనార్ అని చెప్తాం అన్నట్టు. DsP2 యాక్చువల్లీ ఛార్జ్ అనేది -2 ఉండాలి. నేను ఇంతకుముందు చూసిన ఏ కాంప్లెక్సెస్కి అయినా జనరల్గా 0 అనేది ఎగ్జిస్ట్ ఇవ్వలేదు అన్నట్టు. ఎందుకంటే నికెల్ +4 స్టేట్ చాలా రేర్ కేస్ అన్నట్టు మనకి. కాబట్టి DsP2 రాయొచ్చు. అలా కాకుండా ఇక్కడ జనరల్గా మనం రైట్ చేయాలంటే దీన్ని ఏం చేసుకోవచ్చు, ఇక్కడ -2 రాసుకుంటే నికెల్ +2 ఉంటుంది, D8 ఉంటుంది జనరల్గా. D8 కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే ఈ 2. సో ఇక్కడ మిగిలింది కాబట్టి DsP2. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు దాంట్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది ఇలాంటిది ఒకటి క్వశ్చన్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లిగాండ్స్. లిగాండ్స్ యొక్క కరెక్ట్ స్ట్రెంగ్త్ ఏందని అడిగిండు. లిగాండ్స్ యొక్క కరెక్ట్ స్ట్రెంగ్త్ ఏం చెప్తావు, ఆప్షన్స్ ఇచ్చిండు. Cl - F - C2O4 - NO2 - Cn - అని ఇట్లా ఆర్డర్ అయితే ఇచ్చిండు. కాకపోతే మనం ఇక్కడ డైరెక్ట్ ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఇది డైరెక్ట్ ఆల్రెడీ ప్రీవియస్ బిట్ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్తో సహా దింపిండు. మనకి సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ తెలుసు. తర్వాత జనరల్గా CO ఫస్ట్, తర్వాత Cn - NO2 - OFN మన బైపెరిడైల్ కానీ, తర్వాత H2O OH, తర్వాత క్లోరైడ్, బ్రోమైడ్, క్లోరైడ్, తర్వాత లాస్ట్ ఫ్లోరిన్ వస్తుంది. ఇట్లా తీసుకుంటే
ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ అయితే చెప్తే ఆర్డర్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. CO ఈజ్ గ్రేటర్ దెన్ Cn మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ NO2 మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఓఫెన్ ఈజ్ గ్రేటర్ దెన్ మన బైపిరిడైల్ అని కూడా అనొచ్చు, లేదంటే డైపిరిడైల్ అని అనొచ్చు. నెక్స్ట్ ఇథిలిన్ డయామైన్ ఈజ్ గ్రేటర్ దెన్ అమోనియా. ఈ ఆర్డర్ అయితే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, ఇది బుక్లో. ఇది బైహార్డ్ చేయండి. ఈ రెండింటికి ఈక్వల్ ఉంటుంది. ఈజ్ గ్రేటర్ దెన్ H2O ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సలేట్ అని అనొచ్చు, C2O4 -2 అని అనొచ్చు, ఆర్ OX -2 అని కూడా అనొచ్చు అన్నట్టు. ఇంకా ఈజ్ గ్రేటర్ దెన్ OH మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ F మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ NO3 మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ Cl మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ Br మైనస్ ఈజ్ గ్రేటర్ దెన్ I మైనస్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమేమి ఉన్నాయి? ఒకటి Cn మైనస్ ఉంది, ఈజ్ గ్రేటర్ దెన్ NO2 మైనస్. నెక్స్ట్ ఆక్సలేట్ C2O4 మైనస్, Cn మైనస్, NO2 మైనస్, C2O4 మైనస్, తర్వాత F మైనస్, లాస్ట్ Cl మైనస్. ఈ ఆర్డర్ అయితే బైహార్డ్ చేయండి మీరు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మ్యాక్సిమం. స్ట్రాంగ్ ఈ ఫస్ట్ ఈ మొత్తం స్ట్రాంగ్ ఫీల్డ్ అని చెప్తే ఇక్కడ ఇట్లా లాస్ట్ వచ్చేసరికి వీక్ ఫీల్డ్, మధ్యలో ఇంటర్మీడియట్ అని చెప్పి చెప్తా ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇది డైరెక్ట్ మన ఐసోమెరిజం కాన్సెప్ట్ నుంచి. ద కాంప్లెక్సెస్ ఆఫ్ క్రోమియం H2O SCN చార్జ్ +2 అండ్ క్రోమియం H2O టేకెన్. SCN అంటే థయోసైనేట్, NCS ఐసోథయోసైనేట్. ఇవన్నీ మనకి ఏంటంటే లింకేజ్ ఐసోమర్స్. ఇక్కడ లింక్ ఉంటుంది అంటే S డబుల్ బాండ్ C డబుల్ బాండ్ N రాయొచ్చు, N డబుల్ బాండ్ C డబుల్ బాండ్ S. ఇది కానీ ఇంకోటి ఎగ్జాంపుల్ ఉంటుంది మీకు చెప్తా, NO2. ఈ రెండు కనబడ్డాయి అంటే ఈ లింకేజ్. NO2ని NO2 నైట్రో రాయొచ్చు, ONO నైట్రైట్ ఇట్లా రాయొచ్చు అన్నట్టు. ఇవి లింకేజ్ ఐసోమర్స్. ఇది డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఇన్ జీరో కాంప్లెక్స్ అని అడిగిండు. కాంప్లెక్స్ రాసుకోండి ఫస్ట్. NiCN టేకెన్ 4 times చార్జ్ -2. ఒక కాంప్లెక్స్ NiH2O చార్జ్ అన్ని -2లే. NiCl4 చార్జ్ -2, NiBr4 -2. ఇలాగ రాసినట్టు సేమ్ రాస్తే అన్నిటికీ D8లే వస్తాయి. D8 ఇంతకుముందు కొంచెం లింక్ చేసుకోండి ఒకసారి. ఇది వీక్ ఫీల్డే, సో ఇది వీక్ ఫీల్డే, ఇది వీక్ ఫీల్డే. వీక్ ఫీల్డ్ వాడు అడిగిన క్వశ్చన్ ఏముంది అక్కడ? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ 0 అన్నాడు. వీక్ ఫీల్డ్ అంటే ఏమవుతుంది? కింద T2G పైన EG కదా, కాబట్టి పైన ఉంటాయి కాబట్టి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే దీంట్లో రాస్తే D8 ఎట్లా రాస్తావు? 1 2 3 4 5 6. కానీ ఇవన్నీ స్క్వేర్ ప్లేనర్, ఇది ఆక్టోహెడ్రల్ కాదు. మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆక్టోహెడ్రల్ కాదు. ఇదేంది 4 అంటే ఇది స్క్వేర్ ప్లేనర్ వస్తుంది ఇలాగ చూస్తే. ఇదేంది వీక్ ఫీల్డ్ కాబట్టి ఇది టెట్రాహైడ్రల్ వస్తుంది. ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి టెట్రాహైడ్రల్, ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి టెట్రాహైడ్రల్. ఆ టెట్రాహైడ్రల్ ఆక్టోహైడ్రల్ సపరేట్గా వీడియో ఒకటైతే చేస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రబుల్ అయింది, ఎందుకంటే టెట్రాహైడ్రల్ అయితే కింద E రాస్తావు, పైన T2 రాస్తావు, ఇట్లా రాస్తావు. ఇది ఆక్టోహైడ్రల్కి అయితే అట్లా ఉంటుంది. స్క్వేర్ ప్లేట్ స్ప్లిట్టింగ్స్ సపరేట్గా ఉంటుంది. ఆక్టోహైడ్రల్కి అయితే ఇలా కాదు, డిస్కస్ చేసినాక T2G EG అని రాస్తాయి. ఇక్కడ EG అని ఎందుకు రాయడం అంటే జెరెడ్ సెంటర్. జెరెడ్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ దీంట్లో ఉండదు, టెట్రాహైడ్రల్లో ఆక్టోహైడ్రల్లో ఉంటుంది. నెక్స్ట్ D8 అన్నట్టు. D8 అన్నప్పుడు ఏం చేస్తావు? ఇక ఫిల్అప్ చేసేటప్పుడు టెట్రాహైడ్రల్ రాసినప్పుడు D8 ఇట్లా ఫిల్ చేస్తావు. 1 2 3 4 5 6 7 8 ఇట్లా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్నిట్లలో సేమ్ కేసు. అదే ఒకవేళ మీరు రాసేటప్పుడు స్క్వేర్ ప్లేనర్కి రాస్తే మాత్రం స్ప్లిట్టింగ్ ఇట్లా వస్తుంది. స్క్వేర్ ప్లేనర్ స్ప్లిట్టింగ్ తెలుసు కదా మీకు. ఫస్ట్ కింద T2G రాసుకోండి, పైన EG రాసుకోండి. T2G అంటే ఏమొస్తుంది? DXZ DYZ DXY, పైన DX² -Y² DZ² వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? కింద DXZ YZ రాయండి, పైన DXY రాయండి. ఇక్కడ కూడా సేమ్ దీన్ని స్ప్లిట్ చేయండి. DX² -Y² రాయండి, కింద DZ² రాయండి. ఇప్పుడు ఫిల్అప్ చేయండి. ఇక్కడ 2 ఉన్నట్టు. సో ఎట్లా ఫిల్అప్ చేస్తారు? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. ఇది స్క్వేర్ ప్లేనర్ స్ప్లిట్టింగ్. మీకు స్ప్లిట్టింగ్ ఒక సపరేట్ క్లాసే తీసుకోవాలి, కానీ ఇప్పుడైతే టైం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం మళ్ళీ. ఓకే,
Question number 19. EDTA is a ethylene diamine tetraacetate. First ethylene diamine మామూలుగా తెలియాలి మనకి ఎట్లా రాస్తుంది స్ట్రక్చర్ అనేది. ఇది ఇథిలీన్ కదా, మామూలుగా ఇథిలీన్ అయితే డబల్ బాండ్ పెడతాం, నేను ఇక్కడ పెట్టట్లేదు. ఇథిలీన్ డైఅమైన్, ఇక్కడ అమైన్ గ్రూప్, ఇక్కడ అమైన్ గ్రూప్. టెట్రా ఎసిటేట్, టెట్రా ఎసిటిక్ యాసిడ్ తెలుసు కదా, CH3COH. ఎసిటేట్ అంటే CH2 C డబల్ బాండ్ O మైనస్, ఇక్కడ కూడా CH2 C డబల్ బాండ్ O మైనస్. ఎన్ని లైగేటింగ్ సైడ్స్ ఉన్నాయో చూసుకోవాలి. C డబల్ బాండ్ O మైనస్, CH2 C డబల్ బాండ్ O మైనస్. ఇక్కడ ఒక లైగేటింగ్ సైడ్, ఇక్కడ ఒక లైగేటింగ్ సైడ్. నైట్రోజన్ మీద లోన్ పేరు ఒక లైగేటింగ్ సైడ్, ఇయర్ లైగేటింగ్ సైడ్ 4, 5, 6. అందుకని EDT అనేది హెక్సాడెంటేట్ లిగ్యాండ్. ఇట్లా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఒక్కోసారి EDTA -4 అంటాడు, -3 అంటాడు. జనరల్ EDT అనేది హెక్సాడెంటేట్ లిగ్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఏమడుగుతున్నాడు? ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఇన్ హిమోగ్లోబిన్. ఆప్షన్స్ ఇచ్చిండు +3, +2, +1, +4. హిమోగ్లోబిన్ అనేది టెట్రామర్, మయోగ్లోబిన్ అనేది మోనోమర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హిమోగ్లోబిన్ లో మళ్ళీ 2 ఉంటాయి. ఇది జనరల్ బిట్ అండి. హిమోగ్లోబిన్ అనేది ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ అదే ఒకవేళ క్లోరోఫిల్ లో తీసుకుంటే మాత్రం మెగ్నీషియం మెటల్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇదే పేపర్లో వచ్చింది కొంచెం ముందు, మనం వెళ్తాము. అలానే విటమిన్ B12 అయితే మాత్రం కోబాల్ట్, CO. ఇవి మెటల్స్, గుర్తుపెట్టుకోవాలి, ఇది సింపుల్. నెక్స్ట్ దీంట్లో ఆక్సి హిమోగ్లోబిన్ ఉంటుంది, డిఆక్సి హిమోగ్లోబిన్ ఉంటుంది. డిఆక్సి హిమోగ్లోబిన్ కాకపోతే క్వశ్చన్ రెండింటిలో కూడా డైరెక్ట్ +2నే ఆన్సర్. ఆక్సి హిమోగ్లోబిన్ ఏమో లో స్పిన్ ఐరన్ +2 ఉంటుంది, దీంట్లోనేమో ఐ స్పిన్ ఐరన్ +2 ఉంటుంది. కాకపోతే మనకు అడిగిన క్వశ్చన్ దీంట్లో కాంప్లికేషన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఐరన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ +2, దట్స్ ఇట్. ఇంక ఇది హైయర్ లెవెల్లో వస్తుంది మీకు. MScలో జాయిన్ అయినాక మీకు చాప్టర్ ఉంటుంది సపరేట్గా, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్నే ఉంటుంది అనుకుంటా, ఫస్ట్ సెమిస్టర్లో. చాలా ఇంపార్టెంట్ CSIR పర్పస్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాఫ్ట్ బేస్? ఆప్షన్స్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? F మైనస్, OH మైనస్, H2O అండ్ PCH3 టేకెన్ 3 times. అయితే దీంట్లో సాఫ్ట్ బేస్ ఏందని అడుగుతుంది. సాఫ్ట్ బేస్ ఉండడానికి మామూలుగా జనరల్ హార్డ్ బేస్, సాఫ్ట్ బేస్ ఉంటుంది. హార్డ్ బేస్ అయితేనేమో లో సైజ్ ఉంటుంది అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. హార్డ్ అయితేనేమో లో సైజ్, ఇప్పుడు లైక్ F మైనస్, OH మైనస్ ఇవన్నీ హార్డ్ కిందికి వస్తాయి. లో సైజ్ ఉంటుంది, లో సైజ్, హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. దీనికి మాత్రం హై సైజ్ ఉంటుంది, నెక్స్ట్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటుంది, మోర్ పోలరైజింగ్ పవర్ అని కూడా చెప్తాం. సో తర్వాత ఇంకా మీరు డైరెక్ట్ బైహార్డ్ చేయాలి దీంట్లో. ఇది యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన టాపిక్. దీంట్లో సాఫ్ట్ బేసెస్, హార్డ్ బేసెస్, ఆడ్ యాసిడ్స్, సాఫ్ట్ యాసిడ్స్ అని ఉంటాయి. దాంట్లో మీరు బైహార్డ్ చేయండి. ఈ F మైనస్ ఉంది, అలానే Cl మైనస్ కూడా. OH మైనస్ ఉంది, OH మైనస్ తో పాటు OR మైనస్ అని కూడా తీసుకోవచ్చు. H2O ఉంది, R2O తీసుకోవచ్చు. అమోనియా తీసుకోవచ్చు, ఎసిటిక్ యాసిడ్ తీసుకోవచ్చు, ఎసిటేట్ అయాన్. ఇంకోటి NO3 మైనస్ అయాన్ కూడా వస్తుంది. ఇవన్నీ హార్డ్ బేస్కి వస్తాయి. ఇవి సాఫ్ట్ బేస్. PCH3 టేకెన్ 3 times, PR3 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ POR టేకెన్ 3 times అని కూడా తీసుకోవచ్చు. ఇంకేమన్నా ఉన్నాయంటే CN మైనస్ అని, CO అని ఉంటుంది. ఇంకా C2H4 ఇథిలీన్ కానీ, C6H5, C6H6 కానీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. H మైనస్ హైడ్రైడ్ అయానిస్ కూడా మనకి సాఫ్ట్ బేస్ కిందకి వస్తుంది. ఇట్లా ఇంకా ఈ సపరేట్ చాప్టర్ ఉంటుంది కదా, తీసి చదువుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. The correct order of increasing stability of the complex chromium En taken 3 times, chromium En taken 3 times, charge +3. అలానే chromium Cl 6 charge +3 -3 -3. ఇంకా నెక్స్ట్ ఏంది? chromium F6 -3, chromium NH3 taken 6. స్టేబుల్ ఉండాలంటే కీలేషన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మోర్ స్టేబుల్. ఒక్కటే ఒక ఆప్షన్ తోటి ఆన్సర్ పెట్టేయచ్చు.
దీంట్లో క్రోమియం ఇయన్ టేకెన్ 3 times దానికి మోర్ ఇచ్చిండు. ఆప్షన్ 3లో చూస్తే ఆడొక్క ఆప్షన్లోనే ఇథిలిన్ డైమైన్ అనేది మోర్ కీలేషన్ ఉంటుంది కాబట్టి అది మోర్ స్టేబుల్. దట్స్ ఇట్. ఒక్క ఆప్షన్ తోటి ఆన్సర్లు పెట్టేయచ్చు. ఇది సపరేట్ కీలేషన్ టాపిక్, కోఆర్డినేషన్ వస్తుంది ఇది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఈ క్వశ్చన్ ఆల్రెడీ. వాట్ ఈస్ ద సెంట్రల్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోఫిల్? ఆప్షన్స్ ఇచ్చిండు. మ్యాంగనీస్, Fe, CO, మెగ్నీషియం. సో మెగ్నీషియం ఏంది క్లోరోఫిల్లో ఉండే మెటల్ అన్నట్టు. ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. అదైతే మన హిమోగ్లోబిన్ అయితే రెడ్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద క్యాటలిస్ట్ యూజ్డ్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్యాటలిస్ట్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. రోడియం PPH3 టేకెన్ 3 times, Cl. ఏం పేరు దీని పేరు? విల్కిన్సన్ క్యాటలిస్ట్. విల్కిన్సన్ క్యాటలిస్ట్ యూజ్ టు ప్రిపేర్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కీన్స్ నుంచి ఆల్కీన్స్గా తీసుకోవచ్చు మనం హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కీన్స్ నుంచి. సో ఆప్షన్స్ వచ్చేసి Al2O3 ఇచ్చిండు, అది కాదు. కిందది అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ జీ సాల్ట్? 3 ఆప్షన్ ఏంది? KPTCl3CDH4, అది జీ సాల్ట్. నెక్స్ట్ 4వది పలాడియం ఆర్ కాల్షియం కార్బోనేట్, అది మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అనేవి ఇది మనకి డైరెక్ట్ విల్కిన్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 25. ఇదే క్వశ్చన్ 2022 పేపర్లో అడిగిండు. మొన్న ఒక వీడియో చేసిన 2023 part 1లో ఉంది ఒక వీడియోలో. సేమ్ క్వశ్చన్ జస్ట్ డైరెక్ట్లీ రిపీట్ అయింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్? ఆప్షన్స్ RMGX, R2ZN, AL, R3 plus TiCl4, RLL. సో డైరెక్ట్లీ TiCl4, AL, C2H5 టేకెన్ 3 times. దీన్నే ఇక్కడ R అన్నాడు అంతే. పాత పేపర్లో కూడా ఇచ్చిండు చూడండి. డైరెక్ట్ క్వశ్చన్. గ్రిగ్నార్డ్ అది మన జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ అనేది డైరెక్ట్ అడిగిండు అన్నట్టు. హోమోజీనియస్ కెటాలిసిస్లో డైరెక్ట్ బిట్ సేమ్ తీయలేం పెట్టలేం. సో ఇదండి 25 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేసిన. నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ ఒక 25 to 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఒక 4 పార్ట్స్గా చేసుకుంటేనే మనకు అవుతుంది, లేదంటే 1 hour దాకా వస్తుంది టైం అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.